చందమామ కథలో చదివే రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. బాలమిత్ర కథలో చదివే పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని, పగడపు దేవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని, ఇక ఏ నాటికి అక్కడే మనం ఉంటామని నమ్మడానికి ఎంత బాగుందో. నమ్మడానికి ఎంత బాగుందో. నువ్వే నాకు ముద్దస్తావని, నేనే నీకు ముద్దిస్తానని నమ్మడానికి ఎంత బాగుందో. నమ్మడానికి ఎంత బాగుందో. వరహాల పాటలోన, రతనాల తోటలోన, వస్త్రాల మేడలోన, బంగారు గదిలోన, తానాలాడేసి నెలవంకల్లో వెన్నెల్ని పోసేసి, నలుదిక్కుల్లో చుక్కల్ని చిలకలు చుట్టేసి, చిలకే కొరికి జరిగే జరిగి మురిపం పెరిగి మరి నువ్వే నాకు ముద్దిస్తావని, ముద్దుల్లోన ముద్దవుతానని నమ్మడానికి ఎంత బాగుందో. నమ్మడానికి ఎంత బాగుందో. చందమామ కథలో చదివే రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. నమ్మడానికి ఎంత బాగుందో. ఎగిరేటి ఏనుగొచ్చి పల్లికేటి జింకలొచ్చి నడిచేటి చేపల అడవికి రమ్మనగా, ఆహ కోణల్లో కొమ్మల్లో ఉయ్యాలు వేసి, ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచి చూసి, ఆహ పల్లల్లో మైకంతో మోహం కమ్మేసి, చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా మరి నువ్వే నాకు ముద్దిస్తావని, తడి వేదాలో ముద్రిస్తావని నమ్మడానికి ఎంత బాగుందో. నీకోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని, పగడపు దీవికి నిన్నే నేను తీసుకెళ్తానని, ఇక ఏ నాటికి అక్కడే మనము ఉంటామని నమ్మడానికి ఎంత బాగుందో. నమ్మడానికి ఎంత బాగుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మ వరలక్ష్మి అమ్మ. థ్యాంక్ యూ వైకుంఠం రండి. వైకుంఠ ఏకాదశి రేపే ముక్కోటి ఏకాదశి మేడం. రండి సార్.